నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక అత్తారింటికి. రచన కావిలపాటి విజయలక్ష్మి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, దీపావళికి అమ్మాయిని అల్లుణ్ణి రమ్మని వ్రాయండి. 4 రోజులై మా ఆవిడ ఒకటే నస. మొన్న దసరాకే గదిటే వచ్చి వెళ్ళారు అని అన్నా ఆమె వినిపించుకోవటం లేదు. మళ్ళీ అరుస్తుంది వంట ఇంట్లోంచి. వీధిలోకి వెళుతున్నారు కాబోలు, అల్లుడికి ఓ కార్డు వ్రాసి పడేయండి అని నాకు చిర్రెత్తుకొచ్చింది. నేను వ్రాయను. దసరాకి వచ్చి జలుబు వదిలిచిపోయారు. మళ్ళీ దీపావళి, దిక్కుమాలిన పండగలు, దిక్కుమాలిన ఆచారాలును. పెళ్ళి అయిన దగ్గర నుంచి ప్రతి పండక్కి పిలుపులే. చస్తుంటే అన్నాను ఆమెకు వీధిలోంచి పెరటులోకి వినిపించేంత గట్టిగా. మీరు ప్రతి పండగకి మా నాన్న పిలుపు లేకపోయినా పరిగెట్టుకు వచ్చేవారు కదటండి అందావిడ మాట సాగతీస్తూ. నోర్ముయ్యి, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మీ నాన్న నాకు 10,000 కట్నం ఇచ్చాడా? అయినా పాడి పంట ఆస్తి పాస్తి ఉండేవి. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళం పాతుకుపోయాం కదటే. అటు ఆస్తులు లేవు, ఇటు ఉద్యోగాలు మనకు అందుబాటులో లేవు. పైగా కట్నాల బెడద ఒకటి. అలాంటప్పుడు ఇలాంటి ఆచారాలు వదులుకోవాలే అని ఆమెకు నచ్చచెప్ప చూశాను. కానీ లాభం లేకపోయింది. నన్ను నిష్ఠూరాలాడుతూ ఏడవటం ప్రారంభించింది. సరే అని ఓ కార్డు వ్రాసి మా చిన్నబ్బాయిని పిలిచి పోస్ట్ చేయరా అన్నాను. ఎవరికి నాన్న అన్నాడు యథాలాపంగా. బావకి పండక్కి రమ్మని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిలుస్తారు నాన్న? మళ్ళీ బట్టలవి అన్నాడు వాడు బాధగా నా వైపు చూస్తూ. వాడు 4 సంవత్సరాల క్రితం BA పాస్ అయ్యాడు. ఉద్యోగం దొరక్క మనసు పాడై ఉన్నాడు. నేను రిటైర్ అయ్యి సంవత్సరం దాటింది. ఇంట్లో సంపాదించేవాళ్ళు లేరు. నేనొక దురదృష్టవంతుణ్ణి. పెద్దవాడు BE చదువుతానని ఇంటర్మీడియట్ శ్రద్ధగా చదివాడు. పరీక్షల రోజుల్లో జ్వరం పడిపోయాడు. అయినా ఆ జ్వరంలోనే చదివాడు. పరీక్ష వ్రాశాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. BE సీటు వస్తుందని చాలా ఆశించాడు. కానీ రాలేదు. ఆ రోజు నాకింకా జ్ఞాపకమేమిటి? ఆ రోజు నేను జీవించి ఉన్నంతకాలం జ్ఞప్తిలో ఉండి నా గుండెను మండిస్తూనే ఉంది. అర్ధరాత్రి అందరం నిద్రపోయే వేళ పెరటి వరండాలో పడుకున్నవాడు ఏడుస్తున్నట్లుగా అనిపించి హఠాత్తుగా మెలకు వచ్చింది నాకు. వాడి మంచం దగ్గరకు నడిచాను కంగారుగా. వాడి కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. వాడి కనుల్లో బాధ, నిస్సహాయత, ఎవరి మీదో కసి ద్యోతకమవుతున్నాయి. ఎందుకు బాబు, కడుపు నొప్పా అడిగాను. నా ప్రశ్నకి వాడు పకాల నవ్వాడు. ఆ నవ్వు చూసిన నేను భయపడ్డాను. వీడేమిటి ఇలా నవ్వుతున్నాడు? ఏమిటి ఆలోచిస్తున్నాడు? ఏం చేస్తాడు అని. కడుపు నొప్పికి చిన్న పిల్లాడిలా ఏడుస్తానా నాన్న? నా దగ్గర లెక్కలు నేర్చుకున్న అర్జునికి సీటు వచ్చింది. BEకి నాకు సీటు రాలేదు. వాడి మార్కులు 50%. నేను 80% మార్కులతో పాస్ అయ్యాను. నేను BE చదివి ఇంజనీరుని అవ్వాలనుకున్నాను నానా అని బోరున ఏడ్చాడు. వాడిని చాలాసేపు ఓదార్చాను. డిగ్రీ కోర్సులో చేరమని, బాగా చదివితే ఏ చదువన్నా మంచి ఉద్యోగమే వస్తుందా నేను. వాడు కస్సున లేచాడు. సీటు వచ్చింది, ఆ ఉద్యోగం వస్తుంది. అది రాదు. ఈ దేశం వదిలితే మనలాంటి వాళ్లకు బాగుంటుందేమో అని. పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, PhDలు పోతున్నారు. మనలాంటి వాళ్ళం ఎలా వెళతాం బాబు అని నవ్వాను నేను. 2 నిమిషాల తర్వాత నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ, మన మధ్యతరగతి వాళ్ళం ఆశలు చంపుకుని బ్రతకటం చాతకాకపోతే వెళ్ళవలసింది ఒకే చోటికి అని నవ్వాడు వాడు. ఆ నవ్వులో ఏదో తెగింపు ఉందనిపించి, మనకి అందని వాటి కోసం ఆశించి మనసు పాడు చేసుకోవటం అవివేకం. ఉన్నదానిలో తృప్తి పొందటం, లభ్యమైన దానిలో సరిపెట్టుకోవటం మనిషి నేర్చుకుంటే సుఖపడతాడు నాయనా. నిద్రపో అని వాడి జబ్బ మీద ఓదార్పుగా తట్టి నేను పోయి మళ్ళీ మంచం మీద పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెల్లవారి మా ఆవిడ పని మనిషి మీద వేసే కేకలు చెవినపడి మెలకువ వచ్చింది. నా చేతికి కాఫీ గ్లాసు అందిస్తూ అడిగింది మా ఆవిడ. రామం ఎటు వెళ్ళాడండి అని. అంతే, నా చేతిలోని కాఫీ గ్లాసు వదిలేశాను. అదేమిటండి అలా వదిలేశారు అందామే తెల్లబోయి నా వైపు చూస్తూ. ఆమె మాట వినిపించుకోకుండా వీధిలోకి నడిచాను.
రామాన్ని వెతకటానికి ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఇప్పటి వరకు వాడేమయ్యాడో, అస్సలు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు. గుండెకోత పెట్టిపోయాడు. రామం జ్ఞాపకాలతో మనసు బరువెక్కింది. మళ్ళీ మా ఆవిడ మాటలు వినిపించసాగాయి. ముద్దు ముచ్చట ఆడపిల్లకి తల్లిదండ్రి ఉన్నప్పుడే జరుగుతాయి. తర్వాత ఏ ఊరి అన్నదమ్ములు? అయినా వాడికే బ్రతుకు తెరువు దొరకలేదు. వాడేం చేస్తాడు? పండక్కి అల్లుణ్ణి పిలవండి అనేసరికి ముఖం చిట్లించేసుకుంటారు. మీరు ప్రతి పండక్కి పరిగెట్టుకు వచ్చేవారు కాదు. మీకన్నా అల్లుడెంతో నయం. పిల్లని అభిమానంగా చూసుకుంటాడు. గాలి నా వైపు మళ్ళిందని ఎటన్నా ఆ హోరు తగ్గే వరకు వెళ్ళిపోవాలని లేచాను. పూలు తెచ్చారా అని అడిగితే దవడ పగలగొట్టారు. మీరు మనిషేమిటిలండి అంటూ ఆవిడ నిరసనగా నవ్వింది. ఆ మాట వినగానే నాకు పక్కున నవ్వొచ్చి నవ్వేశాను. 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అప్పటికి నాకు ఉద్యోగం సద్యోగం లేదు. పోయిన FA చదివేవాణ్ణి అనుకుంటాను. అప్పుడు మేం పార్వతీపురంలో ఉండేవారం. మా అమ్మకి నేను ఒక్కడినే మగపిల్లవాణ్ణి. నాకన్నా పెద్దది ఓ అక్క ఉండేది. అక్క పురిటికని అమ్మ పార్వతీపురం వచ్చింది. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉండేవాణ్ణి. దీపావళి పండగకి రమ్మని మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అమ్మ నాకు ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసిందో నాకెప్పటికీ అర్థం కాదు. నాకు ఉద్యోగం లేదు. మాకు పెద్ద వెనక ఆస్తులేం లేవు. మామగారు ప్రతి పండగకి రమ్మని వ్రాయటం, నేను వెళ్ళటానికి ముందు సిగ్గుపడి తర్వాత వెళ్ళటం, ఆయన ఇచ్చే పంచల చాపు తెచ్చుకోవటం పరిపాటైపోయింది. పెళ్ళైన 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం దసరా పండగకి మాత్రం అక్క వంటిలో బాగోలేదని వెళ్ళటం మానేశాను. దీపావళికి రమ్మని మామగారి పిలుపు కోసమే ఎదురు చూస్తున్న నాకు సంతోషంగానే ఉంది. విశాఖపట్నం వెళదామని, మా ఆవిడ్ని చూడాలని చాలా కోరికగా ఉంది. అదేం చాదస్తమో, నాకు ఉద్యోగం వచ్చే వరకు భార్యను కాపురానికి తెచ్చుకోవటానికి వీల్లేదంటాడు బావ. అతడు నాకన్నా వయసులో పెద్దవాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతని మాట గౌరవించటం ధర్మంగా భావించి తల ఊపానే కానీ నాకు మనసులో బావ మీద కోపంగానే ఉండేది. మామగారి ఉత్తరం చూసిన అమ్మ నాతో గుసగుసలాడింది. డబ్బులు లేవురా టిక్కెట్కి, అటు నుండి మామగారు ఇస్తారనుకో అని. పోనీ వెళ్ళనులే అన్నాను నేను నీరసంగా. దీపావళి రేపనగా బావ అడిగారు, విశాఖపట్నం వెళ్తావేమిటోయ్ అని. నేను జవాబేమీ ఇవ్వలేదు. మౌనంగా తల వంచాను. అతను నవ్వి, నాకు తెలుసు నీకు వెళ్ళాలనే ఉంటుంది. సరే, రేపు కానిస్టేబుల్కి చెబుతాను, టికెట్ అక్కర్లేదు వెళ్ళు అన్నారు. మనస్సులోనే అతనికి దండం పెట్టాను. గబగబా సంచిలో 2 జతల బట్టలు పెట్టుకుని ప్రయాణమయ్యాను. అక్క బావకి తెలియకుండా ఉంచు అని 10 రూపాయల కాగితం నా జేబులో పెట్టింది. మా బావ పబ్లిక్ ప్రాసిక్యూటరు. అతనికి పలుకుబడి ఉంది. టికెట్టు లేకుండా అతనిచ్చే కానిస్టేబుల్ సాయంతో ప్రయాణం నాకు నిబ్బరంగా ఉంది. మేం ప్లాట్ఫారం మీద అడుగు పెట్టేసరికి రైలు వచ్చేసింది. కానిస్టేబుల్ TTIతో చెబుతాను, మీరు పెట్టెలో ఎక్కి కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్లాట్ఫారం రద్దీగా ఉంది. రైలు పెట్టెలు జనంతో కిక్కిరిసి ఉన్నాయి. నాకు ఎదురుగా ఉన్న పెట్టె కాస్త ఖాళీగా ఉందనిపించి అందులో ఎక్కి కూర్చున్నాను. ఇంజిన్ మొర్రోమని అరిచి మూలిగి నెప్పులు పడుతూ కదిలింది. ఇళ్ళు, చెట్లు, చేమలు వెనక్కి నడిచిపోతున్నాయి. జేబులో 10 కాగితం తీసి ఓసారి చూసుకుని మళ్ళీ జేబులో పెట్టుకున్నాను. వాల్తేరు స్టేషన్లో దిగి సంపెంగ పూలు కొని మా ఆవిడకు తీసుకెళ్ళాలి. ఏమిటో సీతాలకి సంపెంగ పూలంటే అంత ఇష్టం. మా బావ 2 రోజులుండి వచ్చాయన్నారు. కానీ వారం రోజులుండాలి, లేకపోతే సీతాలు చిన్నబుచ్చుకుంటుంది. ఎందుకిన్ని రోజులు ఉండిపోయావు అని బావ అడిగితే ఒంటిలో బాగోలేదని బొంకొచ్చు. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, సీతాలు నేను చిలక గోరింకల్లా ఎప్పుడు కాపురం చేస్తామో. సీతాలంటే నా భార్య. తనకు చెకోడీలే ఇష్టమని ప్రతి పండగకి అత్తగారు చెకోడీలే చేస్తుంది. మా అత్తగారు దీపావళి పండక్కి చెకోడీలు చేస్తుందని చెబితే అక్కయ్య కదిలి కదిలి నవ్వింది. చెకోడీలు ఓ పిండి వంట ఏమిట్రా, బొబ్బట్లు బూరెలు వండుతారు కానీ అని. బొబ్బట్లంటే నాకు ఇష్టం. ఈసారి చెప్పేయాలి సీతాలకి, మీ అమ్మని వాళ్ళ బొబ్బట్లు చేయమను అని. టికెట్ టికెట్ TTI నా దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. నా కమ్మని ఆలోచనలు చెరిపేస్తూ రాక్షసుడిలా. అది గజపతి నగరం స్టేషను. రైలు ఎప్పుడు ఆగిందో, అతనెప్పుడు ఈ పెట్టెలోకి ఎక్కి నా దగ్గరికి వచ్చాడో నాకు తెలియదు. టికెట్ టికెట్ మళ్ళీ అన్నాడతను.
నా గుండె దడదడ కొట్టుకుంటుంది. కానిస్టేబుల్ ఏమయ్యాడని తిట్టుకుని దిక్కులు చూస్తున్నాను. వాడు కనిపిస్తాడేమో అని. మిమ్మల్ని టికెట్ మళ్ళీ అన్నాడు టీటీఐ చిరాక. తడబాటుగా లేచి నిల్చుని, నేను ఏపీపీ గారి బామ్మర్దినండి అన్నాను గొంతు వణుకుతుంటే. పెట్టెలో ఉన్న ఆడామగ గొల్లున నవ్వారు. రాస్కెల్ దిగు. బండి కదులుతుంటే అతను నిర్దాక్షిణ్యంగా నా మెడ మీద చేయించి కిందికి నెట్టాడు. 2 నిమిషాల్లో తేరుకుని కానిస్టేబుల్ దొరక్కపోతాడా అనే ధైర్యంతో మరో పెట్టెలో ఎక్కాను. రైలు నడుస్తుంది. నా గుండె కొట్టుకుంటుంది. విజయనగరం స్టేషన్ వస్తుంది. మళ్ళీ ఇందాక నన్ను సన్మానించి రైలు దింపిన టీటీఐ నా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం, అక్కడ దింపితే ఇక్కడ కూర్చున్నావా? నిన్ను వదిలి లాభం లేదు, డబ్బులు తీయి అన్నాడు. అతని వాలకం చూస్తే నా మీద చెయ్యి చేసుకుంటాడని అనుమానం వచ్చింది. ఏపీపీ గారి బామ్మర్దినని, కానిస్టేబుల్ నా విషయం మీకు చెబుతాడనుకున్నానని. ఏం చెప్పినా అతను వినే స్థితిలో లేడు. జేబులో ఉన్న 10 రూపాయల కాగితం అతని చేతిలో పెట్టి రసీదు తీసుకుని వాల్తేరులు దిగి అక్కడికి 4 పర్లాంగుల దూరంలో ఉన్న అత్తగారింటికి నడిచిపోయాను. నాకు కానిస్టేబుల్ మీద, మా బావగారి మీద, పెళ్లి చేసిన అమ్మ మీద, పండక్కి రమ్మని వ్రాసిన మామగారి మీద ఎందుకో చాలా కోపంగా ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ముందుగా కనిపించింది నా భార్యే. కనీసం మంచి నీళ్ళన్నా ఇవ్వకుండా పువ్వులేవండి అని అడిగింది. అంతే, ఆమె చెంప చెల్లుమనిపించాను. తెల్లబోయి బిత్తర చూపులు చూస్తూ గుడ్ల నీరు కుక్కుకుంటూ, నేనేం చేశానండి అంది. నిజమే, తానేం చేసింది కనుక. ఆ రాత్రి ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి తల ప్రాణం తోకకి వచ్చింది. మామగారు సుఖంగా ప్రయాణం జరిగిందా అని వేసిన కుశల ప్రశ్నలకు వెకిలి నవ్వు నవ్వాను. మరెప్పుడు మా బావగారి రికమెండేషన్ మీద నేను రైలెక్కలేదు. ఈ 25-30 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైంది. మామగారు అల్లుణ్ణి పిలవటానికి జంకు. అతిథి వస్తే భయపడటం అప్పటి రోజుల్లో లేదు. జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగం, వరకట్న దురాచారం మన అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి. ఎప్పుడో తన తండ్రిలా నేను అల్లుడికి ముద్దు ముచ్చటలు జరపాలంటే నాకు సాధ్యమా? అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు. మామగారికి వెనక ఆస్తులుండేవి. ఇప్పుడు ఆస్తులున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఉత్తరం అందుకుని అల్లుడు అమ్మాయి వచ్చేస్తే నా గుండె భయంతో కొట్టుకుంది. బట్టలు మార్చుకుని ఉత్తరం పోస్టు చేయటానికి వెళుతున్న మా చిన్నవాడిని పిలిచాను. వాడి చేతిలో కార్డు అందుకుని చింపి పారేస్తూ, అమ్మకి చెప్పకు అన్నాను. వాడు నవ్వుకుని మళ్ళీ ఇంటిలోకి వెళ్ళబోతే వెనక్కి పిలిచి, వీధిలోకి వెళ్ళికొచ్చి అమ్మకి ఉత్తరం పోస్టు చేశానని చెప్పు అన్నాను వాడి చెవులో. వాడు నవ్వి అలానే చేశాడు. పండుగ దగ్గరైన దగ్గర నుంచి అల్లుడు వస్తాడు, అమ్మాయి వస్తుంది, అవి తేవాలి ఇవి తేవాలి అని మా ఆవిడ ఒకటే హడావిడి పడిపోసాగింది. అప్పటిదాకా ఎంతో గుట్టుగా మెసులుతున్న మా చిన్నవాడు, ఒరే చిన్న, కొట్టుకు వెళ్ళి శనగపప్పు, మైదా, పంచదార, నెయ్యి అని మా ఆవిడ ఏకరువు పెడుతుంటే, మనకే కదా, ఏ పరమన్నమో వడినెద్దు. వాడు సామాన్లు అడిగితే విసుకుంటున్నాడు, పాత బాకీ తీర్చలేదని అని నేలగా బయటపడిపోయాడు. ఆవిడ కస్సున లేచింది. ఉత్తరం రాయాలే కానీ అల్లుడు అలాంటివాడు కాదు, విధిగా వస్తాడు. పట్రా సామాన్లు, సాయంత్రం దీపాలకి 1 కేజీ నూనె కూడా పట్టుకురా వెళ్ళు అని. వాడికి ఒళ్ళు మండిందలాగుంది. డబ్బు లేని పరిస్థితిలో పండగలేమిటి? కేజీ నూనె దీపాలు వెలిగించే రోజులు కావు. అయినా అక్క బావ రారు, నాన్న ఉత్తరం చింపి పారేశారు అన్నాడు పుసుక్కున. అయ్యో అయ్యో, ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు పుడుతున్నాయిరా మీకు? పండగకి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటారురా. ఏది ఆయన్ని ఇలా పిలువు అంది కంగున మా ఆవిడ. ఉన్న పళ్ళన్న వీధిలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ లుంగిగుడ్డ చుట్ట పెట్టుకుని వీధి గడపలో కూర్చున్న నేను ఎక్కడికి వెళ్ళగలను? మా చిన్నవాడు పెదవులు వీడి విడినట్లు నవ్వుకుంటూ, నాన్న కాసేపు ఎటన్నా వెళ్ళిపోండి నాన్న అన్నాడు. వాడి మీద కోపం వచ్చింది నాకు. విధవ, చిన్న అబద్ధం ఆడలేని వాడివి ఎలా బతుకుతావరా? రేపొద్దుట ఉద్యోగం చేసేటప్పుడు ఎంత గుట్టుగా ఉండాలి, బుద్ధి లేదురా అని వాడిని మెత్తగా చివాట్లేశాను. నేను వెళ్లేదాకా ఆగలేదు మా ఆవిడ. సరాసరిన వీధి గడపలోకి వచ్చేసింది. అవ్వా అవ్వా అని దవడలు నొక్కుంటూ, శుభము అని పిల్లని పండక్కి రమ్మని ఉత్తరం వ్రాసి చింపుకుంటామటండి అంది. అది మొదటి ప్రశ్నలా.
మొదటి రోజుల్లో మొగ్గల భర్తల దగ్గర ముడుచుకుపోతూ సిగ్గుపడే ఈ ఆడవాళ్ళు క్రమంగా పెత్తనం చేతుల్లోకి తీసుకుని భర్త అనేవాణ్ణి పిల్లాడి కన్నా కనా కష్టంగా ఎలా చూస్తారు చెప్పమా అని ఆలోచిస్తున్నాను. అదేమిటండి, బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరు? ఏమిటి ఆలోచిస్తున్నారు? అంది మా ఆవిడ. ఆమె నోరు చప్పున కట్టించేయాలని వాడుత్తనే అబద్ధమాడాడే సీతాలు. పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపి పారేస్తానా? నాకు బుద్ధి లేదు అని నవ్వేసి, ఏరా చిన్న, నిజం చెప్పరా బాబు అన్నాను వాణ్ణి హెచ్చరిస్తున్నట్లు. వాడు గ్రహించాడు. నువ్వు ఎలా తిడతావో అని అబద్ధమాడానమ్మా అని నవ్వేసి వాళ్ళమ్మ చెప్పిన సామాన్లు తేవటం కోసం సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ పండగకి అల్లుడు అమ్మాయి రారు. కనీసం ఎంత లేదన్నా కార్డు ముక్క చింపటం వలన 200 రూపాయల ఖర్చు మిగిలింది అని రిలీఫ్ ఫీల్ అవుతున్నాను. తెల్లవారితే దీపావళి పండుగ. వీధిలో ఎటేటో తిరిగి మైనపువ్వొత్తులు తేవటం మర్చిపోతే మా ఆవిడ గొడవ పెడుతుందని, మనువలు లేరు కనుక, కాల్చే చిన్నపిల్లలు ఇంటిలో ప్రస్తుతానికి లేదు కనుక మరే ఇతర సామానులు కొనకుండా మైనపువ్వొత్తి కొని సంచిలో వేసుకుని రాత్రి 7 గంటలకే ఇంటికి వచ్చాను. చెప్పులు విప్పుతుంటే ఇంటిలోంచి ఎవరివో గలగలా మాటలు వినిపించాయి. ఎవరు చెప్పా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. మా అమ్మాయి అనసూయ అల్లుడు ప్రభాకరం మనవలు చిట్టి బుజ్జి. కళ నిజమా? పిలుపు లేకపోయినా వచ్చేశారా అనే ఆశ్చర్యం నుంచి ఇంకా నేను కోలుకునేది లేదు. అమ్మాయి చెబుతుంది మీ ముందుగా, భర్తకు తెలియకుండా నాకు కనుసైగ చేసి, మీరు వ్రాసిన ఉత్తరం బుజ్జి చింపేసింది నాన్న. చూడండి, మీ నాన్న పండగకి రమ్మని ఉత్తరం రాలేదంటారు మీ అల్లుడు అని. అయ్యో, వ్రాసానోయ్, వ్రాయను అని వెకిలి నవ్వు నవ్వాను. అదే పలకరింపుగా అల్లుడి వైపు చూస్తూ. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.